హాయ్ అండి, ఈరోజు బగారన్నం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మా స్టైల్లో. అయితే ఫస్ట్ కేజీ చికెన్ తీసుకున్నాము. చికెన్ అయితే మంచిగా శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. దాంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న కట్ చేసుకోవాలి, ఒక బగారాకు, ఒకటి పచ్చిమిర్చి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బగారాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడు అల్లం వేసుకోవాలి. అల్లం, పసుపు వేసుకొని అది వేగాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై అయ్యాక మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. దీంట్లో అయితే ఎలాంటి వాటర్ అయితే పోయకూడదు. సిమ్లోనే ఉడికిస్తే మనకు వాటర్ అనేది ఇలా మనకు కర్రీలోనే వాటర్ వస్తుంది. వాటర్లోనే మనం చికెన్ మొత్తం ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు వాటర్ అనేది పోయే వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడు మనకు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడే మనము కొంచెము పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వలన ఈ టైంలో పుదీనా ఫ్రై అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. చికెన్ ఫ్రై బగారన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై అయ్యాక మూత చూస్తే మనకైతే చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనము కారము, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే మనకు చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. వాటర్ ఎందుకు పోస్తామంటే మనం అడుగున ఉన్న మసాలా అంతా చికెన్ పట్టుతుంది. అందుకే కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే మనకు చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం బాగుంటుంది బగారన్నంలోకి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే మనకైతే మంచిగా చికెన్ ఫ్రై అనేది మంచిగా ఉంటుంది. ఈ విధంగా వాటర్ పోసుకోవాలని చెప్పాను కదండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే మనకు మసాలా అనేది ముక్కకు మొత్తం పట్టుతుంది. అడుగునున్న మసాలా కూడా చికెన్ పట్టుతుంది. మనకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయింది. ఇప్పుడు బగారా చూసుకుందాం ఎలా తయారు చేయాలనో. నేనైతే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక క్యారెట్ కోసాను. క్యారెట్ అనేది మా బాబుకు బాగా ఇష్టం, అందుకే క్యారెట్ వేస్తున్నాను. నేనైతే 2 గ్లాసుల బాస్మతి రైస్ని 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ పోసుకొని మన బగారా మసాలా మొత్తం వేసుకోవాలి. అవి వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ అనేది మంచిగా వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి. బగారాలో తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాకనే మనం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా మంచిగా వేగాలి. వేగినాక మనం ఇందులో వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులో సరిపడ ఉప్పు వేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో అయితే వాటర్ అనేది మంచిగా మసలాలి. మసులుతూనే బగారా అనేది టేస్ట్ బాగా వస్తుంది. వాటర్ మసలాక కలర్ చేంజ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ అయినా మసలనివ్వాలి. అలా అయితేనే మనకు బగారా టేస్ట్ బాగుంటుంది. ఇందులో సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ అనేది మొత్తం వినికినాకనే మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలానే అయితేనే పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా మనకు బాస్మతి రైస్ చికెన్ ఫ్రై తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.